రామాయణం. భరతుడి రథం అయోధ్య అంతఃపురం చేరింది. భరతుడు రథం దిగి నేరుగా తండ్రి దశరథుడి గదికి వెళ్తాడు. అక్కడ తండ్రి లేడు. ఇక్కడ లేడంటే మా అమ్మ దగ్గర ఉండి ఉంటాడు అని గబగబా కైకేయి దగ్గరికి వెళ్తాడు. కైకేయి ఇదివరకట్లా లేదు. తన కొడుకు రాజు కాబోతున్నాడు, తను రాజమాత కాబోతుంది అనే ఒక అహంకారం, గర్వం తనలో నిండిపోయింది. బంగారు సింహాసనం మీద టీవీగా కూర్చుంది. కాలు మీద కాలేసుకుని ఆ కాలు ఊపుతూ ఉంది. భర్త శవం ఇంకా అక్కడే ఉంది. అంతఃపురంలో కైకేయి ప్రవర్తన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకిలా ప్రవర్తిస్తుందా అని. భరతుణ్ణి చూసిన కైకేయి చెంగున లేడి పిల్లలా గెంతుకుంటూ వచ్చి, భరత వచ్చావా నాయనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా భాగ్యమే భాగ్యం, నిన్ను కన్నాను. తాతయ్య వాళ్ళు ఎలా ఉన్నారు, మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చెప్పారు, నా కోసం ఏం పంపించారు అని చకచకా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది భరతుణ్ణి. భరతుడు, అమ్మ అంతా క్షేమం, నీకోసం ఎన్నో బహుమతులు పంపారమ్మా, అవన్నీ వెనకాల వస్తున్నాయి. నాన్న ఎక్కడా? ఆయన గదిలో లేడు, నీ దగ్గర ఉంటాడని ఇక్కడికి వచ్చాను, ఇక్కడా కనపడట్లేదు. అమ్మా, నాన్న ఎక్కడున్నాడు? అమ్మ దగ్గరున్నాడా? అమ్మ బాగుందా? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని కౌసల్య అంతఃపురానికి వెళ్ళబోతూ ఉంటాడు. కైకేయి భరతుడు చేయి పట్టుకుని ఆపుతూ, భరత, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ నాన్న లేడు అంటుంది. కొంచెమైనా విచారం లేదు కైకేయి గొంతులో. నాన్న లేడా? ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటాడు భరతుడు. భరత, యాగతి సర్వభూతానాం సాగతిం తే పితాగతః. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరూ చివరికి ఏ గమ్యం చేరుతారో అక్కడికి మీ నాన్న చేరిపోయాడు అంటుంది కైకేయి. హతోస్మి, చచ్చిపోయాను, నాన్న కాదు నేను చచ్చిపోయాను అంటూ ఏడుస్తూ కింద పడిపోతాడు భరతుడు. అమ్మా, అదే నా మనసు శంకిస్తూ ఉంది. ఇంకా నాన్న నాతో మాట్లాడా? ఆ సింహాసనం మీద టీవీగా కూర్చున్న నాన్న ఆకాశంలో చంద్రుడిలా కనిపించేవాడు. ఇప్పుడు చంద్రుడి లేని ఆకాశంలా ఉంది ఆ సింహాసనం. అయ్యో నాన్న ఇక లేడా? నాన్న గొంతు ఇక నేను వినలేనా అంటూ దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంటాడు భరతుడు. అయ్యో, నేను దగ్గర లేకుండా పోయానే, మా అన్న ధన్యుడు, చివరి క్షణాల్లో మా అన్న తోడుగా ఉన్నాడు, నేను వెళ్ళి మా అన్నను కలిసొస్తాను అంటూ పైకి లేవబోతూ ఉంటాడు. కైకేయి, ఏంటి భరత, కాబోయే రాజువు, ఎన్నో సన్మానాలు అందుకోవాల్సిన వాడివి, 10 మందితో కీర్తించబడాల్సిన వాడివి, నువ్విలా దుఃఖపడవచ్చా అంటుంది. ఏంటి అమ్మ ఇలా అంటుంది? వీళ్ళంతా దగ్గరగా ఉండి చూడడం వల్ల వీళ్ళకేమీ అనిపించట్లేదా? నేను దూరంగా ఉండడం వల్ల నాకు ఎక్కువ బాధగా, ఎక్కువ కష్టంగా అనిపిస్తుందా? ప్రేమలు దూరంగా ఉంటే ఒకలాగా, దగ్గరగా ఉంటే ఒకలా ఉంటాయా అనుకుంటూ ఉంటాడు భరతుడు. అమ్మ, నేను వెంటనే అన్నను చూడాలి అంటూ వెళ్ళబోతూ ఉంటాడు భరతుడు. ఎక్కడికి వెళ్తావు? అమ్మను, నేనిక్కడున్నాను. అన్న అంటావు, మీ అన్న లేడు, రాముడు లేడు అంటుంది కటువుగా కైకేయి. భరతుడు నోట మాట లేక ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు. రాముడు లేడు అన్న మాటనే తీసుకోలేకపోతున్నాడు భరతుడు. జై శ్రీరామ్.